సో స్టూడెంట్ మా, సో ఈ మనం లాస్ట్ క్లాస్లో ఏ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తున్నామో ప్రోబ్స్ ఆఫ్ సిఆర్ఓ అయిపోయింది. సో ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే శాంప్లింగ్ ఆసిలోస్కోప్ మీద డిస్కషన్ జరుగుతుంది. సో శాంప్లింగ్ ఆసిలోస్కోప్ అంటే ఏంటి, మనకి పేర్లోనే ఉంది. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ని శాంప్లింగ్ చేసి, సో ఆ శాంపిల్స్ నుంచి మళ్ళీ ఇంకొక వేవ్ ఫామ్ని మనం రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అందుకని మనం దీన్ని శాంప్లింగ్ ఆసిలోస్కోప్ అంటున్నాం. సో ఫస్ట్ మనకి మనం నార్మల్గా యూస్ చేసే ఆసిలోస్కోప్కి ఎంత బ్యాండ్ విడ్త్ ఉంటుంది, మనకి 10 మెగాహెర్ట్జ్ వరకు మనకి దాని యొక్క బ్యాండ్ విడ్త్ని మనం మెజర్ చేస్తాం. ఇది ఓకేనా. సో మనకి నార్మల్ ఆర్డినరీ ఆసిలోస్కోప్ ఎంత ఉంటుంది బ్యాండ్ విడ్త్ అంటే 10 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుందన్నమాట. సో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఇచ్చిన ఇన్పుట్ వేవ్ ఫామ్స్ని శాంప్లింగ్ చేస్తున్నాం. సో శాంప్లింగ్ చేసి ఆ శాంపుల్స్ నుంచి మళ్ళీ ఇంకొక వేవ్ ఫామ్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక వేవ్ ఫామ్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వేవ్ ఫామ్ తీసుకుని ఇలా, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఒక శాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ ఒక శాంపుల్, ఇక్కడ ఒక శాంపుల్, ఇక్కడ ఒక శాంపుల్, ఇక్కడ ఒక శాంపుల్, అలాగే ప్రతి ఒక్క వేవ్ ఫామ్ నుంచి ఒక శాంపుల్ తీసుకొని, సో ఇక్కడ నుంచి ఏం చేస్తుంది, నేను ఈ శాంపుల్స్ తీసుకున్నాను కదా. సో నేను ఫస్ట్ శాంపుల్ తీసుకున్నాను, సెకండ్ శాంపుల్ తీసుకోకుండా థర్డ్ శాంపుల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి సిగ్నల్ ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఉంది, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడున్న మళ్ళీ ఇక్కడ ఒక ఫస్ట్ శాంపుల్ తీసుకున్నాను, నెక్స్ట్ సెకండ్ శాంపుల్ కూడా తీసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ నేను సెకండ్ శాంపుల్ తీసుకున్నాను, అంటే ఈ శాంపుల్ తీసుకున్నాను, ఇక్కడున్న శాంపుల్ తీసుకున్నాను, నెక్స్ట్ నేను ఇక్కడున్న శాంపుల్ తీసుకున్నాను. సో ఇవన్నిటిని జాయిన్ చేస్తున్నాను, అంటే రీజాయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ జాయిన్ చేయడం మన సిగ్నల్ ఎలా వస్తుంది, మనకి ఇప్పుడు ఇలా వస్తుంది. ఓకేనా. సో ఏంటి మనకి ఇది నార్మల్ సిగ్నల్ ఇది. ఓకే, ఇది మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ ఇది. సో ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే సిగ్నల్ని శాంపుల్ చేసాము. సో శాంపుల్ చేసిన తర్వాత ఏం చేసాం, ఆ శాంపుల్స్ నుంచి ఆ శాంపుల్స్ అన్ని ఒక్కొక్క శాంపుల్ తీసుకుని ఆ శాంపుల్స్ అన్ని జాయిన్ చేసి మళ్ళీ ఇంకొక వేవ్ ఫామ్ని మనం రీజనరేట్ చేసాం అనమాట. సో అలా జనరేట్ చేసి దాన్ని మనం ఏమంటామంటే శాంప్లింగ్ ఆసిలోస్కోప్ అంటాం. సో నార్మల్గా మనకి సో ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీతో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఎంత ఉందంటే 1/10 అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1/10 అంటే ఇప్పుడు మనం ఎంత ఉంటుంది, ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ 100 మెగాహెర్ట్జ్ ఉంటుంది అనమాట. ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, మనకి 100 మెగాహెర్ట్జ్ ఉంటుందండి. అంటే మనకి శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మేబీ యాజ్ లో యాజ్ 1/10 ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అన్నారు. సో ఎప్పుడైతే మనకి శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది 1/10 ఉందనుకోండి ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి, సో ఇప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 100 మెగాహెర్ట్జ్ వరకు అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో అలాగే మనకి ఒక ఒరిజినల్ వేవ్ ఫామ్ మనకి రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఆ శాంపుల్స్ నుంచి మనం జనరేట్ చేసిన శాంపుల్స్ నుంచి ఒక ఒరిజినల్ వేవ్ ఫామ్ మనం రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే, సో మనకి మినిమం 1000 శాంపుల్స్ అనేవి మనకి కావాలన్నమాట. ఆ 1000 శాంపుల్స్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఒరిజినల్ వేవ్ ఫామ్ని మనం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, మనకి ఇది శాంప్లింగ్ ఆసిలోస్కోప్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాము. సో ఇన్పుట్ సిగ్నల్ ఫస్ట్ మనకి ఇక్కడ వర్టికల్ యాంప్లిఫైర్కి ఇస్తున్నాం. సో ఈ వర్టికల్ యాంప్లిఫైర్ కన్నా ముందు ఫస్ట్ మనకి ఇక్కడ ఒక స్టేజ్ ఉంది, అదే శాంప్లింగ్ గేట్ స్టేజ్. ఓకేనా. సో ఈ శాంప్లింగ్ గేట్ ఏం చేస్తుందంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ ఏం చేస్తుందంటే అది శాంప్లింగ్ చేస్తుంది అనమాట. సో ఇలా శాంప్లింగ్ చేసినప్పుడు ఇలా శాంప్లింగ్ గేట్ ఇది ఆన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి శాంప్లింగ్ గేట్ దగ్గర మనకి శాంప్లింగ్ పల్స్ అనేది మనకి రావాలి. ఎప్పుడైతే మనకి శాంప్లింగ్ గేట్ దగ్గరికి శాంప్లింగ్ పల్స్ అనేది వస్తుందో, సో అప్పుడు మనకి శాంప్లింగ్ గేట్ అనేది మనకి యాక్టివేట్ అయ్యి సో మన ఇన్పుట్ సిగ్నల్ని శాంపుల్ చేస్తుంది అనమాట. సో అలా రావాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ట్రిగర్ ఇన్పుట్ ఏం చేస్తుందంటే ఆసిలేటర్కి అప్లై చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ట్రిగర్ పల్స్ అనేది జనరేట్ అయ్యి సో ఆసిలేటర్ దగ్గర ఎప్పుడైతే మనకి ఆసిలేటర్ అనేది యాక్టివేట్ అవుతుందో ఆటోమేటిక్ ఏముందని ఇక్కడ జనరేట్ అయిన ట్రిగర్ పల్స్ అని మనకి ర్యామ్ జనరేటర్కి వెళ్తుంది. సో ఈ ర్యామ్ జనరేటర్ ఏం చేస్తుంది, మనకి లీనియర్ ర్యాంప్ వోల్టేజెస్ని జనరేట్ చేస్తుంది అనమాట ఈ పల్సెస్ నుంచి. సో ఇలా జనరేట్ అయిన ఈ పల్సెస్ మనకి దేనికి ఇస్తుంది అంటే మనకి ఇక్కడ వోల్టేజ్ కంపరేటర్కి ఇస్తుంది.
సో ఈ వోల్టేజ్ కంపరేటర్ మళ్ళీ ఏం చేస్తుంది మనకి, సో ఈ వోల్టేజ్ కంపరేటర్ ఏం చేస్తుందంటే మనకి కంపేర్ చేస్తుంది ఆ టూ వోల్టేజెస్ని కంపేర్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ జనరేట్ అయిన ర్యాంప్ వోల్టేజ్ని అలాగే స్టేర్ కేస్ జనరేటర్ని రెండింటి కంపేర్ చేస్తుంది అనమాట. సో రెండింటి కంపేర్ చేసి రెండు ఈక్వల్ యాంప్లిట్యూడ్లో ఉన్నాయనుకోండి, అంటే మనకి జనరేట్ అయ్యే టూ వోల్టేజెస్ కూడా మనకి టూ సిగ్నల్స్ కూడా సేమ్ యాంప్లిట్యూడ్లో ఉన్నాయనుకోండి. సో ఎప్పుడైతే మనకి సేమ్ యాంప్లిట్యూడ్లో ఉన్నాయనుకోండి, ఈ స్టేర్ కేస్ జనరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక స్టెప్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఒక స్టెప్ జనరేట్ చేసినారో ఆ జనరేట్ చేసిన పల్స్ని ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి శాంప్లింగ్, దాన్ని ఏమంటే శాంప్లింగ్ పల్స్ అంటాము. సో దాన్ని తీసుకెళ్ళి శాంప్లింగ్ గేట్కి ఇస్తుంది అనమాట. ఈ శాంప్లింగ్ గేట్ ఎప్పుడు ఆన్ అవుతుంది మనకి, ఎప్పుడైతే మనకి శాంప్లింగ్ గేట్ దగ్గరికి శాంప్లింగ్ పల్స్ అనేది ఎప్పుడైతే వెళ్తుందో, సో అప్పుడు మనకి శాంప్లింగ్ గేట్ అనేది అప్పుడు మనకి శాంప్లింగ్ గేట్ అనేది మనకి ఆన్ అవుతుంది. ఓకేనా. సో ఇలా ఎప్పుడైతే మనకి శాంప్లింగ్ గేట్ ఆన్ అయిపోతుందో, సో నెక్స్ట్ మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది మనకి శాంపుల్ అవుతుంది అనమాట. ఓకేనా. శాంపుల్ అయిపోయి మనకి వర్టికల్ యాంప్లిఫైర్ దగ్గరికి వెళ్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్పుట్ సిగ్నల్ మనకి డైరెక్ట్గా వర్టికల్ యాంప్లిఫైర్ దగ్గరికి రాదు, ఎందుకంటే మనకి కొంత డిలే తీసుకుంటుంది అనమాట. సో ఎప్పుడు మనకి ఈ ట్రిగర్ పల్స్ మనకి ఇక్కడ ఈ ట్రిగర్ పల్స్ అనేది యాక్టివేట్ అవ్వాలి. సో ఈ ట్రిగర్ పల్స్ యాక్టివేట్ అయ్యి సో మనకి ర్యాంప్ వోల్టేజ్ అనేది జనరేట్ చేయాలి. సో అలా జనరేట్ చేసి ర్యాంప్ వోల్టేజ్ మళ్ళీ వోల్టేజ్ కంపరేటర్కి ఇవ్వాలి. సో అలా కంపరేటర్కి ఇచ్చిన తర్వాత ఆ వోల్టేజ్ కంపరేటర్ అనేది రెండింటిని కంపేర్ చేయాలన్నమాట. సో మనకి ఇచ్చిన ర్యాంప్ వోల్టేజ్ని కంపేర్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనకి స్టేర్ కేస్ జనరేటర్ రెండింటిని కంపేర్ చేయాలన్నమాట. సో అలా రెండింటిని కంపేర్ చేసిన తర్వాత సో మనకి స్టేర్ కేస్ జనరేటర్ అనేది మనకి పల్సెస్ని జనరేట్ చేస్తుంది. సో మనకి ర్యాంప్ వోల్టేజ్ అలాగే స్టేర్ కేస్ జనరేట్ చేసిన వోల్టేజ్ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి. సో ఏం చేస్తుంది మనకి ఇంకో స్టెప్ని జనరేట్ చేస్తుంది స్టేర్ కేస్ జనరేటర్. సో అలా జనరేట్ చేసిన దాన్ని ఏం చేస్తుందంటే శాంప్లింగ్ పల్సెస్కి ఇస్తుంది అనమాట. సో ఆ శాంప్లింగ్ పల్స్ ఏం చేస్తుందంటే శాంప్లింగ్ గేట్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఇంత ప్రాసెస్ తర్వాత మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది వర్టికల్ యాంప్లిఫైర్కి వెళ్తుంది కాబట్టి సో మనకి అక్కడ డిలే అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇన్పుట్ సిగ్నల్ వర్టికల్ యాంప్లిఫైర్ శాంపుల్ అయ్యి వర్టికల్ యాంప్లిఫైర్కి వెళ్తుందో సో అప్పుడు మనకి ఆ సిగ్నల్ అనేది మనకి యాంప్లిఫై అయ్యి సో నెక్స్ట్ మనకి వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇక్కడ ఒక మనకి హారిజాంటల్ సిగ్నల్ ఉంది కదా. సో ఇక్కడ మనకి కొంచెం సింక్రనైజ్ అనేది జరుగుతుంది అనమాట. ఎలా అంటే మనకి ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ అనేది ఇక్కడ హారిజాంటల్ స్వీప్ మనం ఇక్కడున్న ట్రిగర్ పల్స్ జనరేట్ అయ్యే పల్సెస్ రెండు కూడా మనకి సింక్రనైజ్ అవుతాయి అనమాట. సో సింక్రనైజ్ అయిన తర్వాత మనకి స్టేర్ కేస్ జనరేటర్ పల్సెస్ జనరేట్ చేస్తుంది అనమాట. సో అందుకని మనకి డిలే అనేది ఫస్ట్ జరుగుతూ ఉంటుంది. అంటే మనకి మనకి ఇచ్చిన సిగ్నల్ అనేది ఫస్ట్ హారిజాంటల్ డిఫ్లెక్షన్ హారిజాంటల్ స్వీప్ అనేది ఇనిషియేట్ అవ్వాలి. తర్వాత మనకి వర్టికల్ యాంప్లిఫైర్కి మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది అప్లై అవుతుంది. సో అంతవరకు మనకి వర్టికల్ యాంప్లిఫైర్కి సిగ్నల్ అనేది మనకి పోదన్నమాట. అంటే డిలే అనేది అక్కడ డిలే అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అందుకని మనకి వర్టికల్ యాంప్లిఫైర్కి ఈ సిగ్నల్ అనేది పోదు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి సో అలా జనరేట్ అయిన సింపుల్ తర్వాత ఆ శాంపుల్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఒక సిగ్నల్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. సో మీకు ఫస్ట్ చూపించాను కదా. సో ఇప్పుడు ఇలా మనకి ఇది ఇన్పుట్ సిగ్నల్ అనుకున్నాము. ఇక్కడ నుంచి మనకి ఏం చేస్తున్నాం, శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకొక కొత్త సిగ్నల్స్ని అన్ని శాంపుల్స్ అన్ని జాయిన్ చేసుకుని ఇంకొక న్యూ సిగ్నల్ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకేనా. సో అది మనకి శాంప్లింగ్ ఆసిలోస్కోప్ యొక్క మెయిన్ యూజ్. సో అలా జాయిన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మన నార్మల్ ఆర్డినరీ ఆసిలోస్కోప్ అయితే మనకి 10 మెగాహెర్ట్జ్ వరకే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి శాంప్లింగ్ ఆసిలోస్కోప్ యూస్ చేస్తున్నామో ఆటోమేటిక్గా దాని యొక్క సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనం ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం అనమాట. అంటే పర్ఫార్మెన్స్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ శాంప్లింగ్ ఆసిలోస్కోప్లో ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ శాంప్లింగ్ ఆసిలోస్కోప్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ యూజ్ చేస్తున్నాము. సో మనకి శాంప్లింగ్ ఆసిలోస్కోప్ని ఇంకొక నేమ్తో ఏ సిగ్నల్స్ యూజ్ చేస్తారు అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని యూజ్ చేస్తాము. సో ఈ వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తున్నాం, వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అలో చేస్తున్నాము. సో వాటి ద్వారా ఏం చేస్తుందంటే ఆ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా మనం శాంప్లింగ్ చేసి అక్కడి నుంచి సిగ్నల్ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకేనా.
సో ఇది మనకి డిఫరెంట్ వే ఫార్మ్స్ అనమాట. అంటే మనకి ఇప్పుడు మనకి ట్రిగర్ పల్సర్స్ దగ్గర ఎలా మనకి పల్సర్స్ జనరేట్ అవుతాయి, సో ర్యాంప్ వోల్టేజ్ దగ్గర ఎలా సిగ్నల్ జనరేట్ అవుతుంది, అలాగే మనకి స్టేర్ కేస్ జనరేట్ దగ్గర సో సిగ్నల్ అనేది ఎలా జనరేట్ అవుతుంది చూద్దాం అనమాట. సో ఫస్ట్ మనకి ఇది మనం ఇచ్చిన ఇన్పుట్ వేవ్ ఫామ్, ఇక్కడ నుంచి శాంప్లింగ్ చేసుకున్నాం, ఓకేనా. సో ఇది మనకి నార్మల్ ట్రిగర్ పల్సెస్, ఇవి కూడా ఇవేంటి మనకి శాంప్లింగ్ పల్సెస్, ఇవి మనం సిగ్నల్ మనం శాంపిల్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి ఇది ర్యాంప్ వోల్టేజ్, ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ ఇది ర్యాంప్ వోల్టేజ్ మనకి ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టేర్ కేస్ జనరేటర్ వోల్టేజ్ చూడాలి. సో స్టేర్ కేస్ జనరేటర్ మనకి స్టెప్ బై స్టెప్ మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క స్టెప్లో మనకి స్టేర్ కేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ కేస్ మనకి తక్కువగా ఉంది, తర్వాత మీడియం స్టేర్ కేసులకి వెళ్ళిపోయింది, ఇంకోటి దాంట్లో ఇంకొక స్టేజ్ అనేది అడ్వాన్స్కి వెళ్ళింది అనమాట. అండ్ ఫైనల్గా వచ్చి ఇంకొక స్టేజ్ అడ్వాన్స్కి వెళ్ళిపోతుంది, లాస్ట్లో వచ్చి మనకి ఫైనల్ స్టేజ్లో అడ్వాన్స్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనకి స్టెప్ బై స్టెప్ సైజ్ అనేది మనకి అడ్వాన్స్ అవుతూ ఉంటుంది అనమాట స్టేర్ కేస్ జనరేటర్ యూజ్ చేయడం వల్ల. సో మనకి సిఆర్టీలో కూడా మనకి ఫైనల్ ఇమేజ్ అనేది దేనిపైన డిపెండ్ ఉంటుందంటే మనకి స్టేర్ కేస్ జనరేటర్లో మనకి స్టెప్స్ అనేవి దానికి స్టెప్స్ యొక్క సైజెస్ ఇంక్రీజ్ అయ్యే దాన్ని బట్టి మన యొక్క ఫైనల్ ఇమేజ్ అనేది మనకి ఫైనల్ ఇమేజ్ యొక్క రిజల్యూషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సిఆర్టీ స్క్రీన్లో. సో ఇది మెయిన్. సో ఇది శాంప్లింగ్ ఆసిలోస్కోప్. సో శాంప్లింగ్ ఆసిలోస్కోప్ ఏం లేదు, జస్ట్ ఏం చేస్తున్నామంటే ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ మనం శాంప్లింగ్ చేసుకుంటున్నాము. సో అలా శాంపుల్ చేసిన తర్వాత అలా శాంపుల్స్ అయిన వాటన్నింటినీ ఒకదానితో ఒకటి జాయిన్ చేసి సో మళ్ళీ ఒక వేవ్ ఫామ్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ అనమాట. సో కంపేర్ టు ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీతో కంపేర్ చేసుకుంటే సో ఆ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి 1/10 ఉంటుంది, ఓకేనా. సో 1/10 ఉన్న వల్ల మనకి ఆ శాంపిల్స్ నుంచి మనకి ఒరిజినల్ వేవ్ ఫామ్ని జనరేట్ చేయాలి అంటే మనకి మినిమం మనకి 1000 శాంపిల్స్ అనేవి మనకి కావాలన్నమాట. అంటే మనకి ఒరిజినల్ వేవ్ ఫామ్ అనేది మనం జనరేట్ చేసిన ఏ వేవ్ ఫామ్ అయితే జనరేట్ చేస్తామో ఆ వేవ్ ఫామ్స్ నుంచి మనం శాంపిల్స్ తీసుకున్నాం కదా, సో అవన్నింటిని జాయిన్ చేసి మన ఒరిజినల్ వేవ్ ఫామ్ జనరేట్ చేయాలి అంటే మనకి మినిమం 1000 శాంపిల్స్ నుంచి ఒరిజినల్ వేవ్ ఫామ్ అనేది మనకి రీకన్స్ట్రక్ట్ అవుతుంది అనమాట. సో ఇది శాంప్లింగ్ ఆసిలోస్కోప్. నెక్స్ట్ స్టోరేజ్ ఆసిలోస్కోప్. సో స్టోరేజ్ ఆసిలోస్కోప్ అంటే ఏం లేదు, సో జస్ట్ ఏంటంటే మనకి నార్మల్ ఆసిలోస్కోప్లో ఏం చేస్తాం, మనకి కొన్ని ఫ్యూ సెకండ్స్ వరకు మాత్రం మనకి సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుంది, కొంతసేపటి వరకు మాత్రం మనకి సిగ్నల్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం వేరే ఏమైనా జనరేట్ చేసినా కూడా మనకి అవి మాత్రం జనరేట్ అవుతాయి, కానీ మనం ఫస్ట్ ఏదైతే చేస్తామో అది మనకి జనరేట్ కాదనమాట. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం స్టోరేజ్ ఆసిలోస్కోప్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ స్టోరేజ్ ఆసిలోస్కోప్లో మనం ఏ సిగ్నల్స్ యూజ్ చేస్తున్నామంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ యూజ్ చేస్తున్నాం. శాంప్లింగ్ ఆసిలోస్కోప్లో అయితే వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ యూజ్ చేస్తాము, స్టోరేజ్ ఆసిలోస్కోప్లో అయితే వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ యూజ్ చేస్తాం. ఇవి మిమ్మల్ని మల్టిపుల్ చాయిస్లో కూడా అడగొచ్చు. సో స్టోరేజ్ ఆసిలోస్కోప్లో ఏ సిగ్నల్స్ అలౌ చేస్తుంది, స్టోరేజ్ ఆసిలోస్కోప్లో ఏ సిగ్నల్స్ని అలౌ చేస్తుందని, ఓకేనా. స్టోరేజ్ ఆసిలోస్కోప్లో అయితే మనకి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అలౌ చేస్తుంది, అలాగే శాంప్లింగ్ ఆసిలోస్కోప్లో అయితే వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అలౌ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇదేంటి అంటే మనకి స్టోరేజ్ ఆసిలోస్కోప్ ఏంటి అంటే మనకి వేవ్ ఫామ్ని ఎక్కువసేపు మనము స్క్రీన్ మీద ఉంచడానికి మనకి స్టోరేజ్ ఆసిలోస్కోప్ అనేది యూస్ అవుతుంది అనమాట. సో నార్మల్ ఆసిలోస్కోప్లో మనకి సిగ్నల్ అనేది ఎక్కువసేపు ఉండదు, సో అందుకని మనకి సిగ్నల్ అనేది మనకి లాంగ్ టైం వరకు ఉండాలి. సో అలా ఉండాలి అంటే మనకి సో స్టోరేజ్ ఆసిలోస్కోప్ని యూస్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఈ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అని మనకి ఫాస్ఫరస్ ప్రెసిస్టెన్స్ మీద డిపెండెంట్ అవ్వదన్నమాట, ఇండిపెండెంట్ అనమాట అది. సో ఇక్కడ మనకి ఏముంటుందంటే మనకి ఇక్కడ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ద్వారా డైఎలక్ట్రికల్ మెటీరియల్ ద్వారా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్టోరేజ్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో మనకి మెయిన్గా మనకి స్టోరేజ్ ఆసిలోస్కోప్లో మెయిన్గా 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 టెక్నిక్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చి మనకి మెష్ స్టోరేజ్ అలాగే ఫాస్ఫరస్ స్టోరేజ్. సో మనకి మెష్ స్టోరేజ్లో మనం ఏమి యూజ్ చేస్తున్నామంటే మనం ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని డిపాజిట్ చేస్తున్నాం అనమాట. సో ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్ వెయిట్ ద్వారా మనం డిపాజిట్ చేస్తున్నామంటే అంటే వెయిట్ మధ్య ప్లేస్ చేస్తున్నామంటే డిఫ్లెక్షన్ ప్లేట్స్కి
డిఫ్లెక్షన్ ప్లేట్స్ కి అలాగే ఫాస్ఫరస్ టార్గెట్ కి మధ్యన మనం ఫాస్ఫరస్ టార్గెట్ మధ్యన మనం ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ని ప్లేస్ చేస్తున్నాం అనమాట. అంటే చూడండి ఒక నిమిషం, ఇది మనకి సో ఇది మనకి స్టోరేజ్ మెష్ అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్. సో ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ వేటి మధ్య ప్లేస్ చేస్తుందంటే డిఫ్లెక్షన్ ప్లేట్స్ కి అలాగే ఈ ప్రాస్పరస్ స్క్రీన్ కి మధ్యలో మనం ప్లేస్ చేస్తున్నాం. ఈ డిఫ్లెక్షన్ ప్లే వర్టికల్ అన్న హార్జన్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అలాగే ప్రాస్పరస్ స్క్రీన్ మధ్యలో మనం ప్లేస్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ సో ఇక్కడ మనం యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అంటే మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము. సో ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే మనకి ఈ రైటింగ్ అనేది మనకి దీని రైటింగ్ అని అంటాం. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి ఈ రైటింగ్ అనేది మనకి ఎలక్ట్రాన్ బీమ్స్ ని రిలీజ్ చేస్తుందో, సో అవి మనకి ఆ రిలీజ్ చేసిన ఎలక్ట్రాన్ బీమ్స్ అనే మళ్ళీ అన్ని కూడా మనకి ఎప్పుడైతే మనకి ఈ స్క్రీన్ హిట్ అవుతాయో, అంటే ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ హిట్ అవగానే మనకి ఏమవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో అది పాజిటివ్గా ఛార్జ్ అయిన వెంటనే మనకి ఏమవుతుందంటే అది స్టోరేజ్ చేసుకుంటాం అనమాట. ఓన్లీ పాజిటివ్ మాత్రం అది స్టోరేజ్ చేసుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే మనకి పాజిటివ్ అనేది స్టోరేజ్ అయింది అనుకోండి, పాజిటివ్ అనేది ఛార్జ్ అయింది అనుకోండి, సో ఏమవుతుందంటే మనకి అక్కడ సిగ్నల్ అనేది మనకి కొంత టైం వరకు మనకి సిగ్నల్ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట. సో అందుకని మనకి అక్కడ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాం. ఒక నిమిషం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే, సో మనకి ఈ మెష్ స్టోరేజ్ అనేది మనకి 2 టైప్స్లో యూస్ అవుతుంది అనమాట. ఏంటి ఆ 2 టైప్స్ అంటే, ఫస్ట్ మనకి స్టోరేజ్ టార్గెట్ గాను అలాగే ఫాస్ఫరస్ డిస్ప్లే టార్గెట్ గాను. సో మనకి ఇక్కడ ఇది స్టోరేజ్ టార్గెట్ గాను యూస్ అవుతుంది. అలాగే మనకి సిగ్నల్ అనేది మనకి ఈ రైటింగ్ అనేది ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుందో ఆ ఎలక్ట్రాన్స్ అన్ని మనకి ఇక్కడున్న ఈ స్క్రీన్ హిట్ అవుతాయి అనమాట. అంటే టార్గెట్ హిట్ అవగానే మనకి పాజిటివ్గా ఛార్జ్ అవుతుంది. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది పాజిటివ్గా ఛార్జ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఛార్జ్ అవుతుందో సిగ్నల్ బీమ్ అనేది మనకి సిఆర్టీ స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతుంది. సో అందుకని ఏమవుతుంది మనకి ఇది మనకి స్టోరేజ్ మెష్గా ఇది స్టోరేజ్ టార్గెట్ గాను యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫాస్ఫరస్ డిస్ప్లే టార్గెట్ గాను ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది మనకి ఓకే. ఇది మెష్కి అయితే, అదే మనకి ఇంకోటి ఉంది కదా ఫాస్ఫరస్ టార్గెట్, సారీ ఫాస్ఫరస్ స్టోరేజ్. సో ఈ ఫాస్ఫరస్ స్టోరేజ్ అనేది మనకి ఇది కూడా మనకి 2 వేస్లో యూస్ అవుతుంది అనమాట. కానీ ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి ఒక థిన్ లేయర్ అని యూజ్ చేస్తున్నాం. ఈ ఫాస్ఫరస్ స్క్రీన్ మీద మనం ఒక థిన్ లేయర్ అని యూజ్ చేస్తున్నాము. ఆ థిన్ లేయర్ అనేది మనకి 2 వేస్లో మనకి సర్వే అవుతుంది అనమాట. ఒకటి ఏంటంటే మన ఒకటి స్టోరేజ్ చేసుకుంటుంది. సెకండ్ వన్ అలా ఏదైతే స్టోరేజ్ అవుతుందో దాన్ని అది డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ వచ్చిన ఎలక్ట్రాన్స్ అని మనకి ఇక్కడ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ అని దీన్ని హిట్ అవగానే ఇక్కడ హిట్ అవగానే మనకి ఎలక్ట్రాన్ బీమ్ ఇక్కడ స్టోరేజ్ అయిపోతుంది. సో ఇలా స్టోరేజ్ అని ఏమవుతుంది మనకి ఈ స్క్రీన్ నుంచి మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకి ఫాస్ఫరస్ స్క్రీన్కి వెళ్తాయి. సో ఎప్పుడైతే మనకి ఈ ఫాస్ఫరస్ స్క్రీన్కి వెళ్తుందో మనకి స్టోరేజ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం అది స్టోరేజ్ చేసుకున్న బీమ్ని స్టోరేజ్ అని సిగ్నల్ అది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇది మనకి 2 యూజెస్, రెండింటి నుంచి మనకి 2 యూజెస్ అనమాట. అలాగే మనకి ఇది మనకి మెష్ స్టోరేజ్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. సో ఇక్కడ మెయిన్గా ఏముంటాయంటే మనకి రైటింగ్ అని ఉంటుంది, వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఉన్నాయి, హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఉన్నాయి, ఫ్లూయిడ్ గన్ ఉంది, కోలిమినేటెడ్ ఎలక్ట్రోడ్, కలెక్టర్ మెష్, స్టోరేజ్ మెష్, అలాగే ఫాస్ఫరస్ స్క్రీన్. సో ఆల్రెడీ ఫాస్ఫరస్ స్క్రీన్ అంటే ఏంటో తెలుసు. సో ఫాస్ఫరస్ స్క్రీన్ అనేది మనకి సిఆర్టీలో మెయిన్ హార్ట్. సో మనకి ఎప్పుడైతే మనకి ఫాస్ఫరస్ స్క్రీన్ ఉంటుందో దాని మీద మనం సిగ్నల్స్ని ఈజీగా విజిబుల్ చేస్తాం అనమాట. సో అందుకే మనం ఫాస్ఫరస్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాము. అలాగే మనకి ఇక్కడ ఆస్ట్రోస్కోప్ యూజ్ చేసి మనం వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ యూజ్ చేస్తున్నాము. సో ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీస్ అనేవి వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మనకి ఎక్కువగా ఏ అప్లికేషన్స్లో వస్తాయంటే మనకి మెకానికల్స్లో అలాగే బయోమెడికల్ ఫీల్డ్స్లో మనకి ఇలా ఈ స్టోరేజ్ ఆస్ట్రోస్కోప్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి
ఫాస్ఫరస్ ప్రెసిస్టెన్స్ అనేది మనకి ఎక్కడి నుంచి ఉంటుందంటే మనకి ఫ్యూ మైక్రో సెకండ్స్ నుంచి ఫ్యూ సెకండ్స్ వరకు ఉంటుందన్నమాట. సో దాని యొక్క రేంజ్ని మనం ఇంక్రీజ్ చేయాలి. అంటే మనకి సిగ్నల్ అనేది మనకి కొంచెం ఎక్కువసేపు మనకి డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, ఫ్యూ మైక్రో సెకండ్స్ నుంచి ఫ్యూ సెకండ్స్ అంటే మనకి చాలా తక్కువ. సో మనం మెజర్ చేయలేము. సో అందుకని ఏం చేస్తున్నామంటే మనం దాన్ని కొంచెం కొన్ని అవర్స్ అంటే ఫ్యూ సెకండ్స్ నుంచి ఫ్యూ అవర్స్ వరకు మనం దాని యొక్క టైంని ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. సో ఇంక్రీజ్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రెసిస్టెన్స్ మనం ఇంక్రీజ్ చేస్తున్నాము. ఫ్యూ సెకండ్స్ నుంచి ఫ్యూ అవర్స్ వరకు ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట బై యూసింగ్ ద ఈ స్టోరేజ్ టార్గెట్ ద్వారా. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్లో మనకి ఈ బ్లాక్ డయాగ్రామ్ మనకి ఏమున్నాయి, మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి రైటింగ్ గన్ ఉంటుంది, ఫ్లూయిడ్ గన్ ఉంటుంది, కోల్యుమినేటర్, కలెక్టర్ మెష్, అలాగే స్టోరేజ్ మెష్ ఉంటుంది, అలాగే విడిబి, హెచ్డిబి, అలాగే ఫాస్ఫరస్ స్క్రీన్. ఓకేనా. సో ఫస్ట్ మనకి స్టోరేజ్ టార్గెట్లో మనకి ఒక థిన్ లేయర్ ఉంటుంది. సో ఆ థిన్ లేయర్ మనం ఏం చేస్తున్నాం, ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూస్ చేస్తున్నాము. ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూస్ చేస్తున్నామంటే ఒక మ్యాగ్నీషియం ఫ్లోరైడ్ మెటీరియల్ యూస్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని ఆ ప్రాపర్టీని ఏమంటున్నామంటే మనం సెకండ్ ఎమిషన్ ప్రాపర్టీ అంటుంది. ఆ ప్రాపర్టీని ఏమంటామంటే సెకండ్ ఎమిషన్ అంటాం అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటి, మనకి స్టోరేజ్ టార్గెట్లో మనం ఒక థిన్ లేయర్ ఉంటుంది అనమాట. ఆ థిన్ లేయర్ అనేది మనకి దేంతో మనకి మేడప్ అయి ఉంటుందంటే ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూస్ చేస్తున్నాం. ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏదంటే మ్యాగ్నీషియం ఫ్లోరైడ్ అనే మెటీరియల్ యూస్ చేస్తున్నాము. సో దానికి ఏ ప్రాపర్టీ ఉంటుందంటే సెకండ్ ఎమిషన్ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి సిగ్నల్ అనేది ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ బీమ్ అనేది మనకి హిట్ అవ్వగానే ఆ స్టోరేజ్ టార్గెట్ హిట్ అవ్వగానే మనకి సిగ్నల్ అనేది మనకి కొంత టైం వరకు మనకి స్టోరేజ్ అయి ఉంటుంది అన్నమాట. సిగ్నల్ అనేది మనకి ఆ స్టోరేజ్ టార్గెట్లో మనకి స్టోరేజ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మనకి రైటింగ్ గన్ లేకపోయినా కూడా, అంటే మనకి రైటింగ్ అనేది లేకపోయినా కూడా మనకి ఫ్లూయిడ్ గన్ స్విచ్ ఆన్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, లాంగ్ టైం చాలా టైం వరకు మనం సిగ్నల్ డిస్ప్లే చేస్తున్నాం అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే లో వెలాసిటీ ఎలక్ట్రాన్స్ అనమాట. మనకి ఫ్లూయిడ్ గన్లో రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మనకి లో వెలాసిటీ ఎలక్ట్రాన్స్ అనమాట. సో వాటి వల్ల మనకి ఏముందంటే సిగ్నల్ అనేది మనకి ఎక్కువసేపు కూడా మనకి సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది మనకి సిఆర్టీ స్క్రీన్ మీద. అండ్ ఇంకోటి ఏంటి అంటే కోల్యుమినేటర్. సో ఈ కోల్యుమినేటర్ ఏంటి అంటే మనకి ఈ రైటింగ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ బీమ్స్ అనే మనకి విడిపి హెచ్డిపి మధ్య నుంచి మనకి ఎలక్ట్రాన్ బీమ్స్ అనే మనకి రిలీజ్ అలో అవుతుంది. సో ఆ ఎలక్ట్రాన్ బీమ్స్ అనే మనకి రిలీజ్ అవుతుంటాయి. సో ఎప్పుడైతే మనకి రిలీజ్ అవుతుంటాయి మనకి, సో అవన్నీ కూడా మనకి ఒక పాత్లో వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో అవన్నీ ఒక పాత్లో వెళ్ళడానికి మనకి కోల్యుమినేటర్ అనేది మనకి యూస్ అవుతుంది అనమాట. అవన్నీ ఒకే డైరెక్షన్లో వెళ్ళడానికి మనకి ఈ కోల్యుమినేటర్ని యూస్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనకి అవి వేరే పాత్రలు వెళ్ళాయి అనుకోండి, సో అవి తీసుకోదన్నమాట. ఏవైతే కోల్యుమినేటర్లు అలా వేరే పాత్రలు వెళ్ళే వాటిని అన్నిటి కూడా ఇదేం చేస్తుంది, ఒకే పాత్రలో ఒకే పాత్ర వెళ్ళడానికి ఈ కోల్యుమినేటర్ని యూస్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి కలెక్టర్ మెష్. సో ఈ కలెక్టర్ మెష్ అంటే ఏం లేదు, సో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనే మనకి ఇక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ మనకి ఇది కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. నెగిటివ్గా కలెక్ట్ చేసుకుంటే అలాగే స్టాప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా పాజిటివ్ ఛార్జ్ అయింది అనుకో, అవన్నీ హిట్ అవుతాయి అనమాట. అంటే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదైనా సరే మనకి అవన్నిటిని అలో చేయాలంటే అలో చేస్తుంది, వద్దనుకుంటే వాటిని స్టాప్ చేస్తుంది అనమాట. సో దానికోసం మనం కలెక్టర్ మెష్ని యూస్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనం డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓన్లీ ఎప్పుడైతే మనం హిట్ అవ్వగానే మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అని అవుతుంది. సో పాజిటివ్ ఛార్జ్ అవ్వగానే ఏమవుతుంది, మనకి సిగ్నల్ అనేది మనకి అక్కడ స్టోరేజ్ అయిపోతుంది. సో సిగ్నల్ అనేది స్టోరేజ్ అవ్వగానే మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది మనకి రిపల్షన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి రిపల్షన్ జరుగుతుంది, మళ్ళీ అది మనకి వెనక్కి రావాలి కదా. సో అప్పుడు మనకి ఇది కలెక్టర్ అనేది వాటిని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని నెగిటివ్ ఎలక్ట్రాన్స్ని కూడా అది స్టాప్ చేస్తుంది అనమాట. అందుకని మనం అక్కడ మనం కలెక్టర్ మెష్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకి ఒకవేళ మనం డిస్ప్లే చేసిన సిగ్నల్ అనేది మనకి అరెస్ట్ చేయాలి అనుకుంటున్నాము. అంటే మనకి ఇక్కడ
ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇక్కడ డిస్ప్లే అయిన సిగ్నల్ మనం అరేంజ్ చేయాలనుకున్నాం, అరేంజ్ చేయాలి. సో అరేంజ్ చేయాలి అనుకుని ఏం చేయాలి అంటే, సో ఇక్కడ మనకి ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఇక్కడ కదా మనకి ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో మనకి సిగ్నల్ అనేది స్టోరేజ్ ఉంటుంది. సో ఈ స్క్రీన్ మీద మనకి డైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి పాజిటివ్ ఛార్జ్ అయి ఉంటుంది. సో అలా పాజిటివ్ ఛార్జ్ ఉన్న దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మనం న్యూట్రలైజ్ చేస్తున్నాం అనమాట. సో ఎలా న్యూట్రలైజ్ చేస్తున్నామంటే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ మనం పంపిస్తున్నాం. సో నెగిటివ్ ఎప్పుడైతే మనం నెగిటివ్ ఎలక్ట్రాన్స్ పంపిస్తామో ఏమవుతుందంటే మనకి రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా మనకి న్యూట్రలైజ్ అయిపోయి సో అక్కడ ఉన్న సిగ్నల్ అనేది మనకి అరైజ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇది యాక్చువల్గా అంటే మనకి స్టోరేజ్ మెష్ యొక్క సిఆర్టీ అనమాట. సో మనం ఇందాకైతే మనం రైటింగ్ గన్ యూస్ చేసి ఎలా ప్రొడ్యూసర్స్ చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లూయిడ్ గన్ స్విచ్ ఆన్ చేసేసి మనం మళ్ళీ బీమ్ని మళ్ళీ సిగ్నల్ మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ స్టోరేజ్ చేసుకొని మళ్ళీ ఆ ఎలక్ట్రాన్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం సిగ్నల్ మనం లాంగ్ టైం వరకు మనం సిగ్నల్ చూస్తాం అనమాట. సో దానికోసం మనం ఫ్లూయిడ్ గన్ని స్విచ్ ఆన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎప్పుడైతే మనం ఫ్లూయిడ్ గన్ని స్విచ్ ఆన్ చేయగానే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయంటే కలెక్టర్ మెష్ నుంచి స్టోరేజ్ మెష్లోకి వెళ్తున్నాయి. సో ఈ కలెక్టర్ మెష్ అనేది మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చే అన్ని కూడా మనకి లో వెలాసిటీ ఎలక్ట్రాన్స్. సో లో వెలాసిటీ ఎలక్ట్రాన్స్ కాబట్టి అదేం చేస్తుంది అన్ని కలెక్ట్ చేసుకుని వాటిని అలౌ చేస్తుంది అనమాట. అలౌ చేసిన తర్వాత సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ హిట్ అవ్వగానే మనకి సిగ్నల్ అనేది మనకి లాంగ్ టైం వరకు మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. మనకి రైటింగ్ గన్ కూడా లేకపోయినా ఈ ఫ్లూయిడ్ గన్ ద్వారా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే సిగ్నల్ని లాంగ్ టైం వరకు మనం విజిబుల్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది స్టోరేజ్ మెష్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి ఇది జస్ట్ మనకి డిస్ప్లే అండ్ స్టోరేజ్ ప్యాటర్న్ అనేది మెష్ స్టోరేజ్లో డిస్ప్లే ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ మనకి కోల్మినేటర్ ఎలక్ట్రోడ్స్. సో కోల్మినేటర్ ఎలక్ట్రాన్స్ అంటే అన్నీ కూడా ఒక పాత్లో వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత మనకి ఇది స్టోరేజ్ సర్ఫేస్. ఇవి మనకి పాజిటివ్ ఛార్జ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే మనకి వచ్చేది ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం. సో ఎప్పుడైతే మనకి హిట్ అవ్వగానే ఆల్రెడీ ఇక్కడ ఏమవుతుంది మనకి పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాళ్ళు మనకి వచ్చే పాజిటివ్ ఛార్జ్ కాబట్టి సో ఇక్కడ ఏమైపోయింది న్యూట్రల్ అయిపోయింది. వెంటనే మళ్ళీ ఏమైపోతుంది అంటే మనకి కలెక్టర్ మెష్ అనేది ఆ నెగిటివ్ ఛార్జ్ని మళ్ళీ అది రీకలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఈ కలెక్టర్ అనేది అంటే రిపల్షన్ అనేది జరిగిపోద్ది అనమాట. సో ఎప్పుడైతే మనకి నెగిటివ్ రిపల్షన్ జరిగిపోద్ది వెంటనే మనకి కలెక్టర్ మెష్ అనేది ఆ నెగిటివ్ ఛార్జ్ని రీకలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో రీకలెక్ట్ చేసుకొని ఓన్లీ ఈ పాజిటివ్ ఛార్జ్ మాత్రమే మనకి స్క్రీన్ మీద హిట్ చేసి దాన్ని మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది స్టోరేజ్ ఆసిలోస్కోప్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి measurement of frequency and phase and amplitude by using the Lissajous method. సో ఈ టాపిక్ అనేది చాలా అంటే చాలా ఈజీ. సో మీరు కళ్ళు మూసుకొని అయినా చదివచ్చు, అంత ఈజీ టాపిక్. జస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి నార్మల్గా మన ఆసిలోస్కోప్లో ఎందుకు యూజ్ చేస్తున్నామో ఫ్రీక్వెన్సీని ఫేజ్ని ఆంప్లిట్యూడ్ మెజర్ చేస్తాం నార్మల్గా అయితే. సో మనకి లిసాజెస్ మెథడ్ ద్వారా మనం ఏంటి ఇంకా ఈజీగా మన ఫ్రీక్వెన్సీ మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫ్రీక్వెన్సీ తెలుసు, ఒక ఫ్రీక్వెన్సీ తెలియదు. సో ఒక ఫ్రీక్వెన్సీ తెలిసినప్పుడు ఇంకో ఫ్రీక్వెన్సీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. బై యూజింగ్ ద లిసాజెస్ మెథడ్ ద్వారా మనం అన్నోన్ ఫ్రీక్వెన్సీని నోన్ ఫ్రీక్వెన్సీ ద్వారా అన్నోన్ ఫ్రీక్వెన్సీని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి వర్టికల్ ఫ్రీక్వెన్సీ తెలుసు, హారిజాంటల్ ఫ్రీక్వెన్సీ తెలియదు. సో ఒక ఫార్ములా వేసుకొని దాని నుంచి మనం ఏం చేస్తున్నామంటే వర్టికల్ ఫ్రీక్వెన్సీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మనకి లిసాజెస్ మెథడ్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఇది. ఓకేనా. సో ఇక్కడ మనకి లిసాజెస్ మెథడ్లో మనకి ఇది అన్నోన్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం, ఇది నోన్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. ఓకేనా. సో ఈ రెండింటి ద్వారా మనం అన్నోన్ ఫ్రీక్వెన్సీని నోన్ ఫ్రీక్వెన్సీ కంపేర్ చేసుకొని సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ నుంచి మనకి అన్నోన్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో మనకి దానికి ఫార్ములా ఏంటి, మనకి అన్నోన్ ఫ్రీక్వెన్సీని నోన్ ఫ్రీక్వెన్సీ కంపేర్ చేసే ఫార్ములా ఏంటి అంటే FE by FH equal to number of horizontal touches by number of vertical tangencies. Number of horizontal tangencies by number of vertical tangencies. ఇప్పుడు మనకి number of vertical tangencies number of horizontal and number of vertical tangencies అంటే ఏంటో చెప్తాను. సో ఇప్పుడు మనకి FE తెలుసు, FP తెలీదు, FH తెలుసు మనకి. సో FE by
ఎఫ్ఈ బై ఎఫ్హెచ్1 వాల్యూ మనకి ఫైండ్ అవుట్, ఎఫ్హెచ్ వాల్యూ మనకి తెలిసినప్పుడు మనకి ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ టాంజెస్ అనే మనకి ఆటోమేటిక్ తెలుసు. నేను చెప్తాను మీకు ఎలాగో. సో మనకి ఈ వాల్యూస్ కూడా మనకి తెలిసినప్పుడు, ఈ రెండు వాల్యూస్ కూడా మనకి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎఫ్ఈ వాల్యూని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా అయితే మనం ఒక ఫ్రీక్వెన్సీ మెజర్ చేయాలనుకోండి, ఎలా మెజర్ చేస్తామో టైం తీసుకొని టైం పీరియడ్ నుంచి ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేస్తాం నార్మల్గా అయితే, అవును కదా. బట్ లిసాజెస్ మెథడ్లో మనం ఏం చేస్తాం, ఫ్రీక్వెన్సీని చాలా ఈజీగా మెజర్ చేస్తాం అనమాట. ఎలా అంటే, సో ఇది ఒక సింపుల్ మెథడ్ అనుకుందాం, ఓకేనా. సో ఎప్పుడైతే మనకి ఆస్సిలోస్కోప్ లో మనకి 2 ప్లేట్స్ ఉంటాయి, వర్టికల్ ప్లేట్స్, హారిజాంటల్ ప్లేట్స్ రెండు ఉంటాయి. సో వర్టికల్ సిగ్నల్ దగ్గర మనకి సిగ్నల్ డిస్ప్లే అవుతుంది, హారిజాంటల్ ప్లేట్స్ లో మనకి సిగ్నల్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే 2 ప్లేట్స్ లో కూడా మనకి సిగ్నల్ అనేది మనకి ఎట్ ఎ టైం మనకి డిస్ప్లే అవుతుంది. సో ఒకదాన్ని కాన్స్టెంట్ గా పెట్టుకుని ఒకదాన్ని వేరే చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మనకి షేప్ అనేది చేంజ్ అయిపోతుందా. రెండు అంటే వర్టికల్ ని కాన్స్టెంట్ పెట్టుకొని హారిజాంటల్ ని వేరే చేస్తున్నాం అనుకోండి, సో ఏమవుతుంది, మనకి అక్కడ షేప్ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది, ఓకేనా. సో అలా చేంజ్ అవ్వడం వల్ల, అలా చేంజ్ అవుతుంది దాని యొక్క ఫ్రీక్వెన్సీ, హారిజాంటల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకి చేంజ్ అయిపోతుంటుంది. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాం, లిసాజెస్ మెథడ్ యూజ్ చేస్తున్నాము. ఒకవేళ మనకి ఎఫ్ఈ ఈక్వల్ టు ఎఫ్హెచ్ అని అనుకోండి, రెండు యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకి సేమ్ గా ఉంది అనుకోండి, దాని యొక్క షేప్ అనేది ఎలా వస్తుంది, మనకి సర్కిల్ గా వస్తుంది మనకి. ఒకవేళ మనకి ఎఫ్ఈ ఈక్వల్ టు ఎఫ్హెచ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, రెండు సిగ్నల్స్ కూడా మనకి ఓవర్ ల్యాప్ అవుతాయి అనమాట, ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అవుతాయి అనమాట. సో అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ వీటిని బేస్ చేసుకుని మనం అన్నోన్ ఫ్రీక్వెన్సీ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇక్కడ చూడండి మా, సో ఇక్కడ మీకు ఇది వర్టికల్, ఇది హారిజాంటల్ అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ మీకు ఫార్ములా ఏముంది, మనకి ఎఫ్ఈ బై ఎఫ్హెచ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హారిజాంటల్ టచెస్ బై నెంబర్ ఆఫ్ హారిజాంటల్ టాంజెంట్స్ బై నెంబర్ ఆఫ్ వర్టికల్ టాంజెంట్స్, ఇది మనకి ఫార్ములా. సో మనకి ఎఫ్ఈ బై ఎఫ్హెచ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హారిజాంటల్ టాంజెంట్స్ బై నెంబర్ ఆఫ్ వర్టికల్ టాంజెంట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనకి ఎన్ని హారిజాంటల్ టాంజెంట్స్ ఉన్నాయి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయి మనకి హారిజాంటల్ గా, 1 2, ఎన్ని అంటే మనకి టచ్ అయి ఉండాలన్నమాట. సో ఇలా మనకి ఎన్ని టచ్ అయినా, మనకి 1 2 రెండు టచ్ అయి ఉన్నాయి, హారిజాంటల్ గా 2, ఎఫ్హెచ్ ఈక్వల్ టు 2, ఓకేనా. అండ్ మనకి వర్టికల్ గా ఎన్ని టచ్ అయినా, మనకి 1, అంటే v ఈక్వల్ టు 1. సో మనకి ఇప్పుడు ఏంటి ఫార్ములా, మనకి ఎఫ్ఈ బై, సో మనకి ఇప్పుడు ఎఫ్ఈ బై ఎఫ్హెచ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హారిజాంటల్ టాంజెంట్స్ బై నెంబర్ ఆఫ్ వర్టికల్ టాంజెంట్స్. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ హారిజాంటల్ టాంజెంట్స్ ఎన్ని వచ్చాయి, మనకి ఇక్కడ 2 వచ్చాయి కాబట్టి, సో ఎఫ్ఈ బై ఎఫ్హెచ్ ఈక్వల్ టు 2/1. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ ఎన్ని వస్తుంది మనకి, 1 ఎఫ్ఈ ఈక్వల్ టు 2 ఎఫ్హెచ్, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి ఏం చేస్తుంది, ఎఫ్హెచ్ వాల్యూ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఎఫ్ఈ వాల్యూ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ మనకి ఎఫ్ఈ వాల్యూ తెలిసిందనుకో ఆటోమేటిక్గా ఎఫ్హెచ్ వాల్యూ అనేది కూడా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఎన్ని ఉన్నాయి మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలాగే ఎవరైనా ఒకరు చెప్పండి, ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎవరైనా ఒకరు చెప్పండి. వర్టికల్ గా ఎన్ని ఉన్నాయి, హారిజాంటల్ గా ఎన్ని ఉన్నాయి, లేరా ఎవరు. ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఇది వర్టికల్, ఇది హారిజాంటల్ కదా. సో వర్టికల్ గా ఎన్ని ఉన్నాయి, మనకి ఒకటి ఉంది. సారీ హారిజాంటల్ గా ఎన్ని ఉంది, మనకి ఒకటి ఉంది. వర్టికల్ గా ఎన్ని ఉన్నాయి, మనకి 1 2 3 4, ఎన్ని హారిజాంటల్ లైన్ టచ్ చేస్తున్నాయి, మనకి ఇక్కడ 4 లైన్స్ అనేవి మనకి 4 లైన్స్ మనకి టచ్ అవుతున్నాయి అనమాట. అర్థం అవుతుందా, అర్థం కావడం లేదా. సో చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. సో ఇందాక నేను ఇది హారిజాంటల్ లైన్, ఇది వర్టికల్ లైన్. ఇక్కడ కూడా మనకి ఇది హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ ఇలా గీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ లైన్ కి ఎన్ని టచ్ అయింది, మనకి హారిజాంటల్ లైన్ అనేది మనకి ఒకటే టచ్ అయింది. వర్టికల్ లైన్ ఎన్ని టచ్ అయ్యింది మనకి, సో చూడండి వర్టికల్ ఎన్ని టచ్ అయ్యింది మనకి ఇక్కడ 1 2 3 4, సో 4 టచ్ అయ్యాయి మనకి,
ఓకేనా. సో వర్టికల్ లైన్ మనకి 4 టచ్ అయ్యి హారిజాంటల్ లైన్ మనకి ఒకటే టచ్ అయింది మనకి. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ అగైన్ మనకి 1/4 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎఫ్ఈ బై ఎఫ్హెచ్ ఈక్వల్ టు 1/4. సో మనకి వర్టికల్ గా ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయి, మనకి 4 టాంజెంట్స్ ఉన్నాయి. హారిజాంటల్ ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయంటే ఒక టాంజెంట్ ఉంది మనకి ఇక్కడ. ఓకేనా. సేమ్ అలాగే ఇది కూడా అట్లాగే సేమ్ ఇదైతే మనకి ఎట్లా ఎన్ని వర్టికల్ టాంజెంట్స్ ఉన్నాయంటే ఒక వర్టికల్ టాంజెంట్స్ ఉంటుంది. హారిజాంటల్ ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయంటే 5 హారిజాంటల్ టాంజెంట్స్ ఉన్నాయి అనమాట. సో ఇలా టాంజెంట్స్ నుంచి మనం ఎన్ని టాంజెంట్స్ టచ్ అయినాయో హారిజాంటల్ గా వర్టికల్ గా దాని నుంచి మనం అన్నోన్ ఫ్రీక్వెన్సీని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది లిసా జెస్ మెథడ్ ద్వారా మనం అన్నోన్ ఫ్రీక్వెన్సీ మెజర్ చేయడం. ఓకేనా.